హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎన్విడియా ఎన్విడియా కంపెనీ $1 ట్రిలియన్ $4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ని రీచ్ అయింది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ఫస్ట్ 1993లో ఎన్విడియా కంపెనీ స్టార్ట్ అయిందన్నమాట. సో ఇది అక్కడి నుంచి వీళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మనకు తెలుసు కదా. సో సిపియు జీపీయూ అనేది కంప్యూటర్స్లో ఉంటుంది. సో సిపియు అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో అది ఏం చేస్తుంది, బేసిక్ ఏవైతే యాక్టివిటీస్ కానీ యాక్షన్స్ ఉంటాయో సో అవి మాత్రమే చేస్తుంది అనమాట. సో లైక్ ఓపెనింగ్ ఎ ఫైల్, ఓపెనింగ్ క్రోమ్, డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడము, ఏదైనా అప్లికేషన్ రన్ చేయడము, అంటే బేసిక్ స్టఫ్. సో బేసిక్ స్టఫ్ అంటే మళ్ళీ బేసిక్ స్టఫ్ ఏం కాదు. సో ఒక లార్జ్ కంప్యూటేషన్స్ వరకు అది సపోర్ట్ చేస్తుంది సిపియు అనేది. ఎప్పుడైతే మనకి వీడియో రెండరింగ్, యూట్యూబ్ వీడియోస్ కానీ సినిమాటోగ్రఫీలో మనము షూట్ చేసిన దాన్ని ప్రాసెస్ చేసి సో దానికి వీడియో మిక్సింగ్స్ చేయడము, ఆడియోస్ని యాడ్ చేయడము, మధ్యలో కొంచెం ఏదైనా గ్రాఫిక్స్ని రిలేటెడ్ ఏదైనా స్టఫ్ చేయాలన్నప్పుడు సో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని కానీ బిట్స్ని కానీ అది ప్రాసెస్ చేయలేదు అనమాట సిపియు అనేది. సో అందుకని ద కంపెనీస్ కమ్ అప్ విత్, అంటే వాళ్ళు జీపీయూ అనే దాంతో వచ్చినారనమాట. సో జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ ఎన్విడియా అనేది ఇట్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇది ఏం చేస్తుందంటే, సో జీపీయూస్ ఏవైతే ఉంటాయో అంటే మనకి వీడియోస్ని ప్రాసెస్ చేయడం కానీ, ఆడియోస్ని కానీ, సో హై లెంత్ ఆఫ్ వీడియోస్ని కానీ, సో దాంట్లో ఆడియోస్ని మిక్స్ చేయడం కానీ, సో ఇవన్నీ హై క్వాలిటీ ఇమేజెస్ కానీ, హై క్వాలిటీ వీడియోస్ని కానీ, సో వీటన్నిటిని కూడా మనము దీంట్లో జీపీయూని యూస్ చేసి మనం ఫాస్ట్గా చేయొచ్చు. సిపియూ చేస్తుందా అంటే చెయ్యదు, అంటే కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, సో అది మన ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంతే. సో అవి యూట్యూబ్ వీడియోస్ని మనము మేక్ చేయాలా, దాన్ని మనం కొత్తది చేయాలన్నప్పుడు సో మనకి సిపియూస్ అనేవి సపోర్ట్ చేయవు అనమాట. ఒక ఎక్స్టెంట్ వరకే అవి సపోర్ట్ చేస్తాయి, మిగతా దాని తర్వాత అవి సపోర్ట్ చేయవు. సో అందుకని మనకి జీపీయూస్ కావాలి. సో అలాగే మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్, సో ఇవి ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో సో దానికి అంతా కూడా ఎక్కువ డేటాని మనము ప్రాసెస్ చేయాలి. సో ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయాలన్నప్పుడు ఎక్కువ కేపబిలిటీ ఉన్న చిప్ మనకి కావాలి. సో అది సిపియూతో అవుదన్నమాట. సో అందుకని గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ని కంపెనీస్ వాడుతున్నారు అనమాట. సో దాంట్లో ఇది ఇన్వాల్వ్ అయిందనమాట. సో 1993లో స్టార్ట్ అయ్యి సో ఇది జీపీయూస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ సో స్మాల్ అండ్ స్టడీగా ఒకే అట్లా ఉంది. సో మళ్ళీ 2004లో ఇది బ్యాంక్రప్ట్ అవ్వడానికి కూడా వెళ్ళిందనమాట. అంటే బ్యాంక్రప్సీ అంటే ఇంకా ఆటోమేటిక్గా కంపెనీ అనేది క్లోజ్ చేసేసి ఉన్న అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్పులు తీర్చడానికి, సో అది బ్యాంక్రప్సీ అంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళిన కంపెనీ సో అప్పుడు ఏఐ అనేది ఇంకా బేబీ స్టెప్స్ వేస్తుంది. సో అక్కడి నుంచి అది పురుడు పోసుకొని సో వీళ్ళు మనం జీపీయూలోకి ఎంటర్ అవుదాము అనేసి ఎవరైతే సీఈఓ, సో ఎన్విడియా సీఈఓ ఉన్నారో సో ఆయన దాన్ని అంటే స్టార్ట్ చేసినారనమాట. సో అప్పటి నుంచి వీళ్ళు జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి సో వీళ్ళు అడ్వాన్స్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవరైతే కంపెనీస్ వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి ప్రొడక్షన్ అనేది ఇచ్చినారనమాట. ఓకే, ప్రొడక్షన్ చేసి ఆ చిప్స్ అనేవి వాళ్ళకి ఇచ్చినారు. సో మనం ఇప్పుడు మార్కెట్ ఎట్లా చూస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవేవి ఉన్నాయి కంపెనీస్, సో దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము సో అట్లా అనుకుంటున్న సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ 2009 ఆ టైంలో అట్లా అనుకుంటాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏవైతే కంపెనీలు వస్తాయో సో వాళ్ళకి ఫండింగ్ అని, సో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి 1 lakh అనేది 1 year అవుతుందని సో అలా ఉంది. కానీ వీళ్ళు అది వాళ్ళకి ఏవి కావాలో సో వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి చిప్స్ని ఇచ్చినారనమాట. సో అట్లా వీళ్ళు ఎక్కువ సేల్స్ని చేసుకొని సో ఇప్పుడు మన 2025 10th జులైకి సో $4 trillion కంపెనీగా ఇది ఎదిగిందనమాట. ఫస్ట్ మనకి యాపిల్ ఉన్నింది. సో యాపిల్ అనేది ఫస్ట్ $3 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అయిన కంపెనీగా యాపిల్ అనేది నమోదు కాబడింది అన్నమాట. సో ఇప్పుడు మనం 10th జులై చూసుకుంటే ఒక 10 days బ్యాక్
మనకి ఎన్విడియా అనేది $4 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ అయింది. అది కూడా యాపిల్ని బైపాస్ చేసి సో ఇది అయిందనమాట. సో ఇక్కడ ఇది $4 trillion అంటే మనకు అర్థం కావాలంటే, సో ఇండియా జీడిపి జస్ట్ ఒక 20 days బ్యాక్ మనకి $4.1 trillion జీడిపి అనేది మనం కైవసం చేసుకున్నాం అనమాట. అంతకుముందు మళ్ళీ జర్మనీ ఉంది, సో $4.7 trillion, చైనా $19.2 trillion, యుఎస్ అనేది $30 trillion జీడిపి అనేది అక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇండియా తర్వాత $4 trillion జీడిపి అనేది ఎన్విడియా సొంతం చేసుకుంది. దాని తర్వాత జపాన్ ఉంది. సో అలా సో దీని జీడిపి అంటే ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ దీని $4 trillion మనం కంపేర్ చేస్తే, సో ఎన్ని దగ్గర అంటే బ్రెజిల్, డెన్మార్క్, సింగపూర్, ఇజ్రాయెల్, మెక్సికో, రష్యా, బెల్జియం, సో వీటన్నిటిని వాళ్ళ యొక్క జీడిపి అంతా కౌంట్ చేసినా కూడా వీళ్ళ $4 trillion ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్కి ఈక్వల్ అవ్వు అనమాట. ఎందుకంటే అవన్నీ కలిపినా కూడా $3.7 trillion మాత్రమే వస్తుంది. సో ఇక్కడ బెల్జియం మీకు ఇమేజెస్లో కనపడకపోవచ్చు. సో అది $399 billion. సో ఇలాగ మనం చూసుకుంటే ఎన్విడియా అనేది ఒక బ్యాంక్రప్సీ కంపెనీ నుంచి ఇప్పుడు ద వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అయిన ఒకే ఒక కంపెనీ ఎన్విడియా. సో ఇక్కడ మళ్ళీ మనం ఎన్విడియాస్ వాల్యుయేషన్ సోర్స్ సో ఫస్ట్ $17 billion ఉంది 2015లో. సో ఇప్పుడు అది $4 trillion అయిపోయింది. సో 1 trillion ఈక్వల్స్ టు 1000 billion అనమాట. సో 2015లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కూడా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అమౌంట్. మళ్ళీ ఎన్విడియా చార్ట్ మనం చూసుకున్నా కూడా, సో ఫస్ట్ 2002లో ఆ టైంలో ఏమీ నథింగ్, అసలు $0.3 ఉన్నింది. ఇప్పుడు $162 వెళ్ళింది. సో ఎన్విడియా అనేది చాలా అవసరం అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్. సో ఆ ఏరియాస్కి ఎందుకు అవసరం అంటే, మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కుడా మీద కుడా మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ ఎన్విడియా గ్రాఫిక్స్ అనేటివి కూడా మీద డిపెండ్ అయినప్పుడు ఎన్విడియా గ్రాఫిక్స్ అనేవి కూడా యూస్ చేసుకుని డిజైన్ చేయబడినాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే వాడుతుంటారో అక్కడంతా కూడా ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్ అనేవి కావాలి. సో మనకి దీని కాంపిటీటర్గా ఏఎండి అనేది కూడా ఉంది. సో ఏఎండి కంపెనీ కూడా మనం చూస్తుంటాం. సో ల్యాప్టాప్స్లో ఏఎండి రైజాన్ చిప్ సెట్స్ కూడా మనం జీపీయూగా చూస్తుంటాం. సో ఎక్కువగా మనం వాడేది ఎన్విడియానే. సో ఇది రైజ్ అండ్ ఫాల్ అనేది టెక్నాలజికల్ కంపెనీస్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ ఐబిఎం అనేది, ఇంటెల్, సో అవన్నీ కూడా చాలా హై టెక్నాలజికల్ కంపెనీస్గా ఇప్పుడు చాలా ఎత్తుకి ఎదిగి ఇప్పుడు వాళ్ళు అసలు కొంచెం కూడా టెక్నాలజీ దీంట్లో లేకుండా పోయిందన్నమాట. సో ఇది ఎన్విడియా కూడా అలానే అవుతుందా మనం చూడాలి. సో అలా అంతా చూసుకున్నప్పుడు మళ్ళీ ఇది డీప్ సీక్ అని, సో మనం చూసుకుంటే ఇప్పుడు చాట్ జీపీటీకి కాంపిటీటర్గా అప్పుడు ఒక ఐ థింక్ సో 6 months బ్యాక్, ఐ థింక్ సో కరెక్ట్గా డేట్ గుర్తులేదు. సో అప్పుడు డీప్ సీక్ అనే ఒకటి చైనా నుంచి వచ్చిందన్నమాట చాట్ జీపీటీకి రైవల్గా. సో అప్పుడు ఏమైంది, సో డీప్ సీక్ అంటే చాట్ జీపీటీకి సో నంబర్ ఆఫ్ కొన్ని మిలియన్ ఆఫ్ జీపీయూస్ని వాడి వాళ్ళు అది డెవలప్ చేసినారు. సో అట్లాంటిది డీప్ సీక్ వాళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసి జీపీయూస్ ఏవైతే ఎన్విడియా ఉన్నాయో సో దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వీళ్ళు తయారు చేసుకొని ఈ డీప్ సీక్ని అల్గరిథమ్స్, సో ఏదైతే డీప్ సీక్ అనేది జనరేటివ్ ఏఐ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకున్నారనమాట. సో అప్పుడు ఈ డీప్ సీక్ రిలీజ్ అయినప్పుడు ఎన్విడియా చార్ట్ అనేది పడింది అనమాట. సో అప్పుడు 1 dayలో $600 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ని లాస్ట్ అయింది. సో $600 billion అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పాకిస్తాన్ జీడిపి, అంటే ఒక్కరోజు మార్కెట్ పడడం వల్ల పాకిస్తాన్ ఈక్వలెంట్ జీడిపి అనేది లాస్ అయిందనమాట ఎన్విడియాకి. సో అంత పెద్ద కంపెనీ ఎన్విడియా. ఇప్పుడు మనము యాపిల్ అను లేదంటే మైక్రోసాఫ్ట్ అను అనుకుంటాం, కాదు, ఎన్విడియా ఈజ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇది ఓన్లీ జీపీయూ ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఇంకోటి దీంట్లో మనం చూసుకుంటే ఈ జీపీయూస్ ఎన్విడియా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బిట్కాయిన్ మైనింగ్కి కూడా వెళ్తుంటాయి. సో అక్కడ కూడా దీనికి ఆదరణ వచ్చింది. సో మనం ఏదైతే క్రిప్టో కరెన్సీ అంటామో సో దాని మైనింగ్లో కూడా ఇవి వాడతారు. మళ్ళీ ఎన్విడియా నుంచి లేటెస్ట్గా వచ్చిన బ్లాక్వెల్ జీపీయూ సెట్స్ అంటాం, అంటే 5090 చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎక్కువగా ఆదరణ పొంది సో వీళ్ళ సేల్స్ అనేది కూడా ఎక్కువగా పెనిట్రేట్ అయ్యి సో సేల్స్ అనేది కూడా ఎక్కువగా డబుల్ ట్రిబుల్ అయినాయి అనమాట.
సో అందుకు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అయినారు. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.